ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు జాను గౌ ఛానల్. మేము ఎక్కడికి వెళ్తున్నామో మీకు వింటే తెలిస్తే కామెంట్ చేయండి. మేము బస్సులో ఒక టెంపుల్కి వెళ్తున్నాము. ఏ టెంపుల్కి వెళ్ళామో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను చూడండి. మేము దిల్షుక్ నగర్లో ఎల్బీ నగర్ బస్ ఎక్కామండి. మాకు తెలియదండి, ఫస్ట్ టైం కాబట్టి హైదరాబాద్లో టెంపుల్కు ఎట్లా వెళ్ళాలో రూట్ తెలియక ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ నుంచి బోడుప్పల్ వెళ్ళామండి. 3 బస్సెస్ చేంజ్ అయ్యాము. చూడండి, ఇది ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ బస్ ఎక్కాము. నెక్స్ట్ ఉప్పల్ నుంచి ఉప్పల్లో దిగాక ఇట్లాంటిది ఒకటి రైల్వే స్టేషన్ అంటే మెట్రోది వస్తుందండి. అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది, అందులోకి వెళ్ళి వెళ్ళరాదు. అందుకే ఇది ఒకటి ప్యాసింజర్స్కి ఇట్లా మెట్లలాగా కట్టి పెట్టారు, ఫ్లైఓవరు. ఇందులోకి వెళ్ళి వెళ్ళాలి. చూడండి ఎంత బాగుందో. ఇవి అంటే ఇటు సైడు వేరే సైడ్ వెళ్ళేవాళ్ళు వేరే సైడు, వేరే స్టాప్లోకి వెళ్ళేవారు అటు సైడ్ వెళ్తున్నారు. మేమైతే బోడుప్పల్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి రైట్ సైడ్లో బోడుప్పల్కి వెళ్ళే రూట్ ఉంది, అందులోకి వెళ్ళి వెళ్తున్నాము. చూడండి కింద బస్సెస్, ఆటోస్, బైక్స్ ఎన్ని వెళ్తున్నాయో. ఈవినింగ్ టైంలో టెంపుల్కి వెళ్ళాము. ఫుల్ ట్రాఫిక్ అండి. మార్నింగ్ వెళ్దామంటే సమ్మర్ కాబట్టి ఎండలండి, ఈవినింగ్ వెళ్దామంటే ఈ పరిస్థితి. సిటీలో టెంపుల్కి వెళ్ళాలంటే ఒక టాస్కే. మా పిల్లల్ని తీసుకొని ఇద్దరం వెళ్ళాము. మా అత్తమ్మ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. మా జాను రన్ చేస్తుంది ఫాస్ట్గా. చూడండి చాలా హైట్ మీద కట్టారు. ఇప్పుడు మేము బోడుప్పల్ బస్ ఎక్కి నిమిషాంబిక అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నామండి. ఇది అక్కడ రూటు కొంచెం చూపిస్తున్నాను, ఎందుకంటే వేరే వాళ్ళు వెళ్ళేటోళ్ళు ఉంటారు కదా, ఈ వీడియో చూస్తే వాళ్ళకి ప్లస్ అవుతుందని చేశాను. శ్రీ మాత నిమిషాంబిక దేవి ఆలయం ఇటు చూపించారు రూటు. ఇక్కడికి వచ్చేసాము. చూడండి, ఇక్కడ మేము దేవునికి కావలసిన సామాను అంటే పూజ సామాను తీసుకున్నామండి. చూడండి, ఇక్కడ ఒక అతను ఏమేమంటే కొబ్బరికాయ, పువ్వులు, గాజులు, బొట్టు ఇస్తున్నారు. ఇది స్టార్టింగ్ ఎంట్రీ అండి, నిమిషాంబిక అమ్మవారి టెంపుల్. ఇది మేము యూట్యూబ్లో చూసి వచ్చాము, చాలా ఫేమస్ అని. నిమిషంలోనే కోరిక నెరవేరుతుందని వచ్చాము. ఇక అమ్మ దయ, కోరిక నెరవేరుతుందో నెరవేర్తలేదో ఇక దేవునికి తెలుసు. ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తున్నాము. 16 ప్రదక్షిణాలన్నా 108 ప్రదక్షిణాలన్నా చేయాలట. అంటే కోరిక నెరవేరుతుంది. 16 ప్రదక్షిణాలు చేసి మొక్కు కోరిక తీసుకున్న తర్వాత కోరిక నెరవేరినాక 108 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి ఓడిబియ్యం పోయాలన్నట. మొక్కుకున్న తీరు ఓడిబియ్యం పోస్తారు పోయారో నాకు తెలియదు. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను అమ్మవారి టెంపుల్కి. మా డున్నుగాడు చూడండి ఎలా చూస్తుందో. చాలామంది క్రౌడ్ ఉన్నారండి, పిల్లలతోటి చాలా ఇబ్బంది టెంపుల్లోకి వెళ్ళాలంటే. చూడండి చాలామంది ఉన్నారు. ఫోన్స్ అలో లేదు టెంపుల్లో, కానీ నేను ఇట్లా పెట్టి తీసాను. కొంచెం కనిపిస్తలేదు దేవత, వాళ్ళు ఫోన్ లాగేసుకున్నారు తీద్దామనే టైంకి. చూడండి కొంచెం కనిపిస్తుంది అమ్మవారు. ఇక్కడ బయటనే అర్చన చేస్తున్నారు మన పేర్లలో. అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు కాబట్టి టెంపుల్ దాకా అంటే దేవుని దాకా వెళ్ళక ముందే బయటనే ఇక్కడ మధ్యలోనే చేసేస్తున్నారు. అయిపోయిన తర్వాత ఇటు పక్క సైడ్లో అమ్మవారి టెంపుల్ ఉన్నాయండి. ఇక్కడ వినాయక స్వామి అండ్ సీతారాములు, ఇంకా హనుమంతుడు, సాయిబాబా అండ్ కృష్ణుడు, హనుమంతుని ఇక్కడ చాలామంది కూర్చున్నారు. పూజ కంప్లీట్ చేసుకొని ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత కూర్చొని కొంచెంసేపు అమ్మవారిని జ్ఞానం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ శివుడు కూడా లింగం ఉన్నది అండ్ ఇక్కడ నాగ దేవతలు కూడా ఉన్నారు. ఇక్కడ హనుమంతుడు కూడా ఉన్నాడండి. చిన్న చిన్న టెంపుల్స్, విగ్రహాలు, స్టాచ్యూస్ ఉన్నాయి. ఇది భజస్తంభం నుంచి స్టేట్ టెంపుల్కి వెళ్తున్నాము. ఇట్లా రౌండ్స్
నేను 16 ప్రదక్షిణాలు చేశానండి. కోరిక నెరవేరినాక 108 చేస్తానని మొక్కుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యామండి. చూడండి, ఇక్కడ రిటర్న్ అయ్యి మళ్ళీ బస్సులో వెళ్తున్నాము. నైట్ అయ్యింది, బస్ అయితే ఒక్కటి కూడా రాలేవు. బోడుప్పల్లో మస్తు సేఫ్ వెయిట్ చేసాము, ట్రాఫిక్లో ఇరుక్కపోయాము. చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఉప్పల్ వెళ్ళి ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళామండి. ఎల్బీ నగర్ నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్ళాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్